ప్రసాదంపై కల్తీ జరుగుతోందంటూ వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం జగ్గంపేటలోని కాపు సామాజిక భవనం వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ నాయకులు తమ పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం చేపట్టున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే ప్రభుత్వంపై మచ్చవేసే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ఎన్ని నిందలు, ఆరోపణలు చేసినా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్తుందని స్పష్టం చేశారు. తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదం అంశంలో నిజంగా తప్పు చేయలేదని వైసీపీ నాయకులు ప్రమాణం చేయగలరా అని ఆయన ప్రశ్నించారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఇలాంటి దుష్ప్రచారాలు చేయడం అత్యంత బాధ్యతారాహిత్యమని, ఇలాంటి ఆరోపణలను ప్రజలు గమనించి తగిన సమాధానం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. నమస్కారం అండి. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం, గత 10-15 రోజులుగా వైసీపీ వాళ్ళు మా ఎన్డీఏ గవర్నమెంట్ మీద, మా నాయకులు జనసేన అధ్యక్షులు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద, అందరి మీద కూడా వీళ్ళు నోటుకొచ్చిన విధంగా మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క అవినీతి గత ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ లడ్డూ మీద ఎన్నో రకాలైన స్కాములకి ఆయన సూత్రధారి ఉండి, ఎన్నో రకాలైన తిరుపతి వెంకన్న అంటే, ఈరోజు తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే మన ప్రపంచంలోనే అతి బాగా భక్తులున్న దేవుడు. అలాగే ప్రపంచవ్యాప్తంగా మన హిందూ ధర్మంలో, హిందూ సనాతన ధర్మంలో కూడా హిందువులకి అత్యంత పొద్దున్న లెగితే దండం పెట్టుకుని దేవుడి మీద ఈ లడ్డు ఒక ఉదాంతాన్ని మనోభావాలు దెబ్బతింటాయని చెప్పి మేము కూడా దీన్ని కామెంట్ చేయకుండా, మేము కూడా వాళ్ళ మీద ఎప్పుడు కూడా ఏ రకమైన పెట్టకుండా కూడా మేము ఆగడం జరిగింది. ఎందుకంటే హిందూ మనోభావాలు దెబ్బతింటాయనే ఉద్దేశంతో. కానీ వీళ్ళు కావాలని దాన్ని, ఏమీ లేని దాన్ని దుష్ప్రచారం చేస్తా, ఇలాగా ఏమీ లేదు, సిట్టి ఏమీ నివేదిక ఇవ్వలేదు, ఏ రకమైన కల్తీ జరగలేదనే ఉద్దేశంతో మళ్ళీ దాన్ని కావాలనే ఉద్దేశంతో వీళ్ళు హిందూ మనోభావాలు దెబ్బతినే విధంగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మనం అన్ని మతాలకి అందరూ ప్రాతినిధ్యం వహిస్తారు. అలాగే మన మాజీ ముఖ్యమంత్రి గారు, ఆయన ఒక క్రిస్టియన్ అయినప్పటికీ ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు అన్ని మతాలని సమానంగా చూసి బాధ్యత ఉంది. కానీ ఆయన ఆ రకమైన విధానం అవలంబించలేదు. ఆయన గుళ్ళు మీద దాడులు కానీ ఎన్నో రకాలైన ఇబ్బందులు ఈ హిందూ ధర్మం మీద చేయడం జరిగింది. మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు హిందూ పరిరక్షణకని చెప్పి ఎన్నో రకాలైన చర్యలు తీసుకోవడం, అలాగే ఈ లడ్డు NDDB నివేదిక కూడా ఇచ్చింది, ఇది ఇందులో కల్తీ జరిగిందని చెప్పి. కానీ